మేడారం అమ్మవార్ల మొక్కులు తీర్చుకొని దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. రాజన్న దర్శనం చేసుకున్నాకే మేడారం అమ్మవార్లను దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటారు. ఇది పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీ. దీంతో ముందు శివయ్యని దర్శించుకుని మేడారం వెళ్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో వేములవాడకు భక్తులు పెద్ద మొత్తంలో తరలివస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి జనవరి చివరి వారం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. మేడారం జాతరకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవాలన్న సాంప్రదాయం పూర్వం నుంచి వస్తుంది. పూర్వీకులు పెద్దలు చెప్పిన కథలు, మౌలిక గాథల ఆధారంగా వేములవాడ రాజన్నను మేడారం అమ్మవారు సమ్మక్క తాతగా భావించేవారు. తాతను సమ్మక్క అపారమైన ప్రేమతో గౌరవించేది. తాత చెప్పిన మాటకు విలువనిస్తూ ఆయన చూపిన బాటలో సమ్మక్క నడుస్తూ తన కార్యక్రమాలను చేస్తుండేది. సమ్మక్కను మొదటిగా కొలిచేందుకు వచ్చే భక్తులకు మా తాత వేములవాడ రాజన్నను ముందుగా దర్శనం చేసుకుని వస్తేనే మీ కోరికలు నెరవేరుస్తూ వరాలిస్తానని కలలో చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ప్రతి మేడారం జాతరకు ముందుగా భక్తులు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటున్నారు. సమ్మక్కకు చెల్లించాల్సిన మొక్కులను అప్పగించేందుకు ప్రత్యేకంగా వచ్చే భక్తులు సైతం రాజన్నను దర్శనం చేసుకున్నాకే మేడారానికి వస్తుంటారు. కొన్నాళ్లుగా అందుకే వేములవాడకు భక్తుల తాకిడి తీవ్రమవుతోంది. రాజన్న దర్శనానికి రోజంతా పడుతోందని దర్శనానికి వెళ్లి వచ్చిన భక్తులు అంటున్నారు. ప్రతిసారి 3 సంవత్సరాలు ఒకసారి వస్తాం, మేము వచ్చే జరుగుతుంది. జరిగినాక మాకు పిల్లలు కానీ పెద్దలు కానీ వ్యవసాయాలు కానీ మంచిగా ఉంటే వస్తాం, మేము మొక్కుతాం, మంచిగా అవుతుంది పోతుంది. పోయినాక ఈ దర్శనం అయినాక వేములవాడ జాతరకు ప్రతి సంవత్సరం వస్తాము. ప్లస్ మాకు ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాతనే సమ్మక్క జాతరకు కూడా వెళ్తాము. అది కూడా మాకు ఆచారంతో జరుగుతుంది. ఈ దర్శనం జరిగిన తర్వాతనే అక్కడ సమ్మక్క దర్శనం కూడా చేసుకున్నాము. ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాము. చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఈ దర్శనం అయిపోయిన తర్వాత అటే ఎలా తలుచుకున్నాము. దేవతల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రత్యేక మొక్కులుంటాయి. ఎల్లమ్మకు బోనాలు, కొమ్రెల్లి మల్లన్నకు పట్నాలు వేయడం, వినాయకుడికి కుడుములు, అయ్యప్ప స్వామికి ఇరుముడి మొక్కులు, ఇలా పలువురి దేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు. మేడారం సమ్మక్క, వేములవాడ రాజన్నకు మాత్రం ఒకే రకమైన మొక్కులు చెల్లించే సాంప్రదాయం ఉంది. మేడారంలో బెల్లం, కోడెను కట్టేయడం అంటే గోవును దానం చేయడం ఉండగా, వేములవాడలో మొక్కులు ఉన్న భక్తులు ఇంటిల్లిపాది కోడెను చేతపట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ కూడా పిల్లలకు బెల్లం జోకడం చేస్తుంటారు. ఇలాంటి సాంప్రదాయ మొక్కులు మేడారంలోనూ కొనసాగుతాయి. దీంతో ఇరు దేవతల మధ్య అనుబంధం ఉందనే నమ్మకం భక్తుల్లో నెలకొంది. ఫిబ్రవరి ప్రారంభం నుంచే జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోలు వేములవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వనదేవతల కంటే ముందుగా తమ ఇలవేల్పు వేములవాడ రాజన్నకు మొక్కులు అప్పజెప్పాలని భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు.